కుటుంబ కథ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకున్న హీరోలలో జగపతి బాబు ఒకరు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్గా మారారు. ఈ సినిమాతో జగపతి బాబు ఇమేజ్ మారిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు రెమ్యునరేషన్తో పాటు ఇమేజ్ మారింది. నేడు జగపతి బాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. గతంలో వేరువేరు సందర్భాల్లో జగపతి బాబు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే తరహా పాత్రలో నటించడం ఇష్టపడని హీరోలలో జగపతి బాబు ఒకరు. నేను హీరో తరహా పాత్రలే చేస్తా, ఇతర పాత్రలు పోషించను అని భావిస్తే జైలులో ఉన్నట్లే అనిపిస్తుందని జగపతి బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరో రోల్స్ కు జగపతి బాబు గుడ్ బై చెప్పిన తర్వాత మంచి రోల్స్ కోసం ఎదురు చూశారు. సినిమా ఆఫర్లు రాకపోవడంతో జగపతి బాబు కొంతకాలం ఖాళీగా ఉండడం, ఆ సమయంలో కొంతమంది జగపతి బాబును చిన్న చూపు చూశారట. ఆ తర్వాత లెజెండ్ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు జగపతి బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నాకు రెట్టింపు పారితోషికం దక్కిందని జగపతి బాబు వెల్లడించారు. ప్రస్తుతం జగపతి బాబుకు వరుస సినీ ఆఫర్లు వస్తున్నాయి. మాస్ రోల్స్తో పాటు క్లాస్ రోల్స్లో నటిస్తూ జగపతి బాబు సత్తా చాటుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లక్షల రూపాయల రేంజ్లో ఆయన రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. జగపతి బాబు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్టులతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం జగపతి బాబుకు దక్కిన ఈ గుర్తింపు ఒక విధంగా బాలయ్య కారణమని చెప్పవచ్చు.